చూస్తే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. లక్నోలో జరిగిన మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆర్బీసీ లక్ష్య ఛేదనలో తడబడి 189 పరుగులకే ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్య ఛేదనను బెంగళూరు అద్భుతంగా ప్రారంభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 62 పరుగులు, విరాట్ కోహ్లీ 43 పరుగులతో దూకుడుగా ఆడారు. తొలి వికెట్ కు 7 ఓవర్లలోపే 80 పరుగులు జోడించారు. కోహ్లీ అవుట్ అయినప్పటికీ సాల్ట్ మాత్రం వేగంగా ఆడడంతో బెంగళూరు విజయం దిశగానే సాగింది. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ 11 పరుగులు, రజత్ పటీదార్ 18 పరుగులతో దూకుడు ప్రదర్శించలేకపోయారు. స్వల్ప వ్యవధిలో సాల్ట్, మయాంక్ వికెట్లను హైదరాబాద్ బౌలర్లు పడగొట్టారు. అయితే రజత్ తో కలిసి జితేష్ శర్మ ఇన్నింగ్స్ ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ 4వ వికెట్ కు 25 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టారు. రజత్ నాట్అవుట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బెంగళూరు బ్యాటర్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు శుభారంభమే వచ్చింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ 34, ట్రావిస్ హెడ్ 17 పరుగులతో తొలి వికెట్ కు 4 ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. కానీ ఓపెనర్లు ఇద్దరూ వెనువెంటనే అవుట్ అయినా సరే హైదరాబాద్ స్కోరు బోర్డు వేగం మాత్రం ఆగలేదు. ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 94 పరుగులతో చెలరేగిపోయాడు. 5వ ఓవర్లో క్రీజ్లోకి అడుగుపెట్టిన అతడు చివరి వరకు ఉండి అజేయంగా నిలిచాడు.